అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 ట్రైలర్ని బేస్ చేసుకొని ఆ మూవీ అంచనాలు ఏవైతే మనకి ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయో, లైక్ 200 crores అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టేసి, ఓకే, అంటే ఆ మూవీకి ఒక తెలియని టార్గెట్ని అయితే మనకి ఆడియన్స్ అనేది ఫిక్స్ చేశారు అని చెప్పేసి నా ఒపీనియన్. సో ఆ మార్కు, ఆ నంబరు ఈ మూవీ రీచ్ అవ్వగలదా ఏంటి? ఓకే, ఒకవేళ రీచ్ అవ్వగలిగితే ఈ మూవీలో ఏమున్నాయి అంత స్ట్రాంగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాము. సో ఈ పుష్ప 2 ట్రైలర్కి సంబంధించినటువంటి బ్రేక్ డౌన్ని మనం చూస్తే, మనకి ఫస్ట్ పార్ట్ పుష్ప 2 ఏదైతే ఉందో, ఐ మీన్ పుష్ప 1 ఏదైతే ఉందో, ఆ మూవీ ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ 450 crores వరకు అప్పుడు కలెక్ట్ చేసింది ఫస్ట్ పార్ట్. సో మెల్లగా, అంటే ఫస్ట్ ఒక స్లో టాక్తో రన్ అయినటువంటి ఆ పుష్ప పార్ట్ 1 మూవీ మెల్లగా అల్లు అర్జున్ గారి మ్యానరిజం కానివ్వండి, ఆ డైలాగ్ స్లాంగ్ కానివ్వండి, అది నచ్చి ప్రేక్షకులు ఆదరించడం అనేది మొదలుపెట్టిన తర్వాత అది హ్యూజ్ సక్సెస్ అయితే అయింది. మనం చూసాము ఆల్రెడీ. కంట్రీ వైడ్, ఐ మీన్ ఇండియన్ వైడ్, మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో చాలా చాలా మంచి పేరు సంపాదించుకుంది. సో ఈ పుష్ప 2 పార్ట్ 2 అనేది, ఓకే, ఆ 200 crore మార్క్ దాటడానికి, తగలడానికి, అంత కలెక్షన్ వరకు వెళ్ళడానికి మెయిన్ ఒక పాసిబిలిటీ ఏదైనా ఉందా అంటే, మనకి పుష్ప 1 క్రియేట్ చేసినటువంటి ఒక హ్యూజ్ మేనియా ఏదైతే ఉందో, అంటే పుష్పరాజ్ అనే ఆ బ్రాండ్ ఏదైతే ఉందో, సో అది ఒక పెద్ద రీజను. ఓకే, దాని సక్సెస్కి కారణం అవ్వచ్చు అని చెప్పేసి అదొకటి. ఇంకా మనకి అంటే ఇప్పుడు మూవీ ట్రైలర్లో ఉన్నటువంటి ఆ వివరాలు, ఓకే, ఆ ఇన్ డీటెయిల్ థింగ్స్ కాకుండా మనకి ఎక్స్టర్నల్ నుంచి ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిల్లో పరిగణలోకి తీసుకుంటే ఏమి హెల్ప్ అవ్వచ్చు అంటే, మనకి ఫస్ట్ పార్ట్ క్రియేట్ చేసినటువంటి ఆ బజ్ కానివ్వండి, ఆ మేనియా కానివ్వండి, ఓకే, ఆ మార్కెట్ ఏదైతే ఇది ఫస్ట్ పార్ట్ సెట్ చేసిందో, ఆ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఈ పుష్ప 2 పార్ట్కి మనకి సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ మూవీ ట్రైలర్లోకి వెళ్తే, ఓకే, మెయిన్ గా వచ్చేసి మనకి కొన్ని వివరాలు ఈ మూవీ మార్కెట్ ని పెంచడానికి, ఓకే, విపరీతంగా ఒక నేషనల్ వైడ్ ఈ మూవీని ఆదరించడానికి కొన్ని కారణాలు అయితే కొన్ని ఉన్నాయి. అంటే మనకి పాన్ ఇండియా వైడ్ పెద్ద సినిమాల్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పార్ట్ లో మనకు అంత కనపడవు. కానీ ఈ ఈ పర్టికులర్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో, వాళ్ళు టార్గెట్ చేయడమే హ్యూజ్ సక్సెస్ అనేది టార్గెట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీలో కొన్ని మెయిన్ సీన్స్ అయితే మనకి ట్రైలర్లు అయితే కనిపిస్తాయి. ఒకటి, ఫస్ట్ నాకు ఈ మూవీలో ఏ మెయిన్ సీన్ అయ్యి ఉండొచ్చు, ఓకే, ఇంత పెద్ద పాన్ ఇండియా హ్యూజ్ హిట్ అవ్వడానికి, ఈ 2000 crores మార్క్ రీచ్ అవ్వడానికి ఆ కొన్ని కారణాల్లో ఏది మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు అంటే కొన్ని పాయింట్స్ అయితే నాకు అనిపించాయి. సో ఒకటి, నాకు ఎందుకు అనేది క్వశ్చన్ మార్కు, నాకు తెలియదు కాబట్టి స్టోరీ, బట్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో ఒకటి, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి మనకి అసలు బౌద్ధులకు సంబంధించినటువంటి ఆశ్రమం దగ్గర పుష్పరాజ్కి ఏం పని, ఓకే, అక్కడ ఏమై ఉంటుంది, వాళ్ళని వెళ్ళి ఈయన కలవడానికి ఏంది కారణమై ఉండొచ్చు, ఓకే, ఆ బౌద్ధులకు సంబంధించినటువంటి ఆ గెటప్ లో ఉన్నటువంటి మనుషుల మధ్యలో ఉన్నటువంటి ఒక ముసలావిడ దగ్గర, ఓకే, ఆ ఓల్డ్ క్యాండిడేట్ దగ్గర, ఆ పర్సన్ దగ్గర ఎదురుగా కూర్చొని పుష్పరాజ్ ఏం మంతనాలు చేస్తున్నారు అండ్ ఏమై ఉంటుంది అక్కడికి రీజన్ అని చెప్పేసి. సో దానికి సంబంధించినటువంటి సీన్స్ అయితే ఏవో ఒకటి డెఫినెట్గా ఉంటాయి. అది పక్కన పెడితే ఇంకొకటి, ఒక హ్యూజ్, అంటే ఒక సముద్రంలో లార్జ్ నంబర్ ఆఫ్ కొన్ని చిన్న చిన్న బోట్స్ లో, ఓకే, అన్ని ఒక 50 boats ప్యారలల్ గా వెళ్తున్నటువంటి ఒక షాట్ ఏదైతే ఉందో, ఓకే, అది వచ్చేసి చాలా, అంటే ఒక హై స్కేల్ మూవీస్ లో తప్ప అలాంటి మూవీస్ అయితే షాట్ చేయలేరు. సో అంత పెద్ద ఫైట్ సీన్ అటువంటి, ఐ మీన్ అంత పెద్ద సీన్ పెట్టేటటువంటి ఆ ఫైట్ సీన్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఆ ఫైట్ సీన్ కూడా
ఒక అంటే హై స్కేల్లోనే ఉండబోతుంది అనేది నాకైతే అనిపించింది. సో దానికి సంబంధించినటువంటి ఇంకొన్ని విజువల్స్ లైక్ షిప్ మీద ఫైట్ కానివ్వండి, అంటే ఒక ఓల్డ్ టీషర్ట్లో ఓల్డ్ ఫస్ట్ పార్ట్ గెటప్ టీషర్ట్ మీద ఎల్లో కోట్ వేసుకొని లుంగి మీద ఓకే చాలా మాస్ లుక్లో ఆ ఫైట్ విజువల్స్ అయితే నేనైతే చూశాను. అండ్ ఇంకొకటి ఆయన డైలాగ్ అయితే ఉంటుంది, సో నాకు సంబంధించినటువంటి వస్తువు ఎక్కడున్నా నేను తెచ్చుకుంటాను, అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా అని చెప్పేసి. సో ఇదేంటంటే మనకి ఈయన బిజినెస్, దీనికి సంబంధించినటువంటి డీలింగ్స్ కానివ్వండి, దీనికి సంబంధించినటువంటి లావాదేవీలు కానివ్వండి నేషనల్ వైడ్ దాటి ఇంటర్నేషనల్ వైడ్ కూడా వెళ్ళుంటాయి అని చెప్పేసినప్పుడు ఆబ్వియస్గా ఇంటర్నేషనల్ వాళ్ళంటే ఆ రేంజ్ పీపుల్తోనే ఈయనకి ఒక పోటీ అనేది ఆ ఫైటింగ్స్ కానివ్వండి ఓకే ఆ సీన్స్ కానివ్వండి ఖచ్చితంగా ఉంటాయి. ఓకే ఇవి కొన్ని పార్ట్స్ అంటే కొన్ని రీజన్స్ అయితే. ఇంకొకటి మనకి అల్లు అర్జున్ గారి ఆ ఇమేజ్ కోసం ఆ బ్రాండ్ ని కాపాడుకోవడం కోసము ఎంత దూరమైన ఈ పుష్పరాజ్ ఎలా వెళ్తాడో ఓకే. ఇంకా ఆయనకి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా ఓకే ఒక ఈగో పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఆయన ఈగోకి సంబంధించినటువంటి ఆ లెవెల్ ఏదైతే ఉందో అంటే ఆ ఇంటెన్సిటీని బీభత్సంగా ఈ ట్రైలర్లో చూపించారని అయితే నాకు అర్థమవుతుంది. సో సైలెంట్గా ఉంటూనే ఆ ఈగో క్లాషెస్ అనేవి ఎక్స్ట్రాడినరీగా నెక్స్ట్ లెవెల్లో మనకి వీళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీగా ఫైట్ సీన్స్ కానివ్వండి లేకపోతే ఆ క్లాషెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఈ ట్రైలర్లో అయితే నాకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి మనకి హిందీలో ఒక పర్సన్ డైలాగ్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ పుష్ప అనే పేరు 2.5 అక్షరాలే కావచ్చు కానీ అది చేసే సౌండ్ పెద్దదని చెప్పేసి మన తెలుగు ట్రైలర్లో హిందీలో మాటలు వస్తాయి. అంటే మేబీ మనకి వేరే స్టేట్కి సంబంధించినటువంటి ఒక మేబీ డాన్స్ కానివచ్చు లేకపోతే ఈ సెంట్రల్ మినిస్టర్స్ కావచ్చు, అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి ఒక పర్సన్ మాట్లాడేటువంటి మాటలని నాకైతే క్లియర్గా అర్థమైంది. సో అంటే ఫస్ట్ పార్ట్లో ఈ ఇంటర్నల్ పర్సన్స్ మన తెలుగు క్యారెక్టర్స్ మధ్యలో రన్ అయినటువంటి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆ ఫైట్స్ ఆ విజువల్సే అంత కలెక్ట్ చేయడానికి దారితీస్తే, సో ఇప్పుడు నేను మెన్షన్ చేసినటువంటి ఈ వీళ్ళిద్దరి మధ్యలో అంటే అల్లు అర్జున్ గారికి ఫహద్ ఫాజిల్ గారికి మధ్యలో వచ్చినటువంటి ఈగో క్లాషెస్ కానివ్వండి, ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆ ఆశ్రమంలో కలిసినటువంటి షార్ట్ కి సంబంధించినటువంటి ఆ సీన్స్ కానివ్వండి ఓకే, ఈ ఈ హిందీ వర్డ్స్ ఎవరైతే మాట్లాడారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ సీక్రెట్ కానివ్వండి ఓకే, ఇంకా టెంపుల్ కి సంబంధించినటువంటి సీన్స్ చాలా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి షార్ట్స్ మనం చూసాము. సో ఆ జాతరకు సంబంధించినటువంటి ఆ గెటప్ లో అంటే ఇప్పుడు మనకి కాంతార మూవీ ఓకే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓకే వచ్చిన మూవీ, లాస్ట్ లో రిషబ్ శెట్టి గారు ఒక డిఫరెంట్ బంజుర్లీ ఆ గెటప్ లో కనిపించినటువంటి ఆ తీరు చాలా ఆకట్టుకొని ఆ యాక్షన్ ఫిదా అయిపోయి ఆ మూవీ అనేది హ్యూజ్ సక్సెస్ అయితే అవడం జరిగింది. సో అదే తరహాలో ఓకే మనకి చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఉన్నటువంటి ఆ జాతరలో మనకి అంటే ఒక దేవత అమ్మవారి గెటప్ లో ఉన్నటువంటి అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఒక హ్యూజ్ ఫైట్ అంటే నెక్స్ట్ లెవెల్ భారీ బడ్జెట్ పెట్టేసి అందులో ఆ సీన్ సంబంధించినటువంటి సీన్స్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి షూట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి టీమ్ యూనిట్ వాళ్ళు చెప్పారు. సో అది మెయిన్ ఇంకొక పెద్ద రీజన్ అండి ఈ పాయింట్ ని రీచ్ అవ్వడానికి. సో ఈ 2000 crores కొట్టగలదా, మనకి నంబర్ 1 మూవీ అవ్వగలదా ఇండియన్ ఈ కలెక్షన్స్ లో అనేదానికి ఖచ్చితంగా అవుతుందని నేను అంటే ఇట్లా చెప్పలేను, ఏదో ఒక నెగిటివ్ షేడ్ లో ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు యాంటీ ఫ్యాన్స్ కానివ్వండి ఆలోచిస్తారు. బట్ ఆ మార్క్ రీచ్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా స్టఫ్ ఈ ట్రైలర్ లో ఉంది. అండ్ సినిమా మంచి టాక్ కానీ వచ్చి ఫస్ట్ డే నుంచి కానీ కరెక్ట్ గా ప్రేక్షకులు ఆదరిస్తే ఖచ్చితంగా రీచ్ అవ్వడానికి 100% పాసిబిలిటీ అయితే ఉంది. సో మన తెలుగు సినిమా ఇండియన్ వైడ్ మిగతా సినిమా అన్నిటి కలెక్షన్స్ ని బద్దలు కొట్టి నంబర్ 1 మూవీ అవుతుందంటే
వీఆర్ ఆల్ హ్యాపీ. సో ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, నో డౌట్ అందులో. సో చాలా వరకు అంటే ఇంకా మంచి మూవీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది అలా జరిగితే. సో సుకుమార్ గారి కష్టానికి అండ్ మిగతా యూనిట్ కష్టానికి ఖచ్చితంగా ప్రతిఫలం అయితే దొరుకుతుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఆ ఎలివేషన్స్ కానివ్వండి, ఆ ఫైట్స్ కానివ్వండి, అంటే ఈ పుష్పరాజ్ అనేటటువంటి ఒక ఆ యాటిట్యూడ్, ఓకే, ఆ రానెస్, ఆ బ్రాండ్, ఆ పేరుకు సంబంధించినటువంటి ఆ పవర్ బ్రాండ్ ఏదైతే ఫస్ట్ హాఫ్ లో చూపించారో దానికి పదింతలు ఈ మూవీలో ప్లాన్ చేసినట్లు ఈ సీన్స్ నుంచి అయితే నాకైతే అనిపించింది, అర్థమైంది. సో చూడాలి మరి, ఖచ్చితంగా చూద్దాం. December 5th మనకి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఆ రోజు మనకి అర్థమైపోతుంది సో ఎంతవరకు ఈ మూవీ వెళ్తుంది అనేది. సో ఖచ్చితంగా హ్యూజ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ కైండ్ సపోర్ట్. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ సర్కిల్లో షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్